श्रीगुरुभ्यो नमः। हरि పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. చాలా గొప్పమైన గౌరవమైనటువంటి వస్తువు, పవిత్ర వస్తువు అది. ఆవు శరీరంలో సమస్త శుభాలు ఉన్నాయి. ఆవు గిట్టల నుంచి లేచేటటువంటి దుమ్ములో లక్ష్మీదేవి ఉంటుంది. గంగానది స్వరూపం అది. మీలో ఎవరికైనా గంగానదిలో స్నానం చేయాలనిపిస్తే ఆవులు నడుస్తున్నప్పుడు గిట్టల నుంచి వచ్చే మట్టి వస్తుంది కదా, ఆ మట్టి కొంచెం నెత్తి మీద వేసుకుని స్నానం చేయండి. గంగా స్నానం చేసిన పుణ్యం పొందుతారు. ఇందాక మీకు ఏం చెప్పాను? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రయాగలోను తర్వాత కాశీలో స్నానం చేయండి అన్నానా, కానీ మీరు వెళ్ళలేరు. గంగా స్నానం చేయాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఆవు కాలి గిట్టల దుమ్ము నెత్తి మీద వేసుకు స్నానం చేస్తే సరిగ్గా మకర సంక్రమణము నాడు ప్రయాగలోను కాశీ గంగలోను స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యం పొందుతున్నారట. అది ఆవు మహిమంటే. ఏమని చెప్పాడు ఇక్కడ? యాసాం కురోత్తితో రేణు గంగా వారి సమోభవేత్. ఆవు కాలి గిట్టల నుంచి వచ్చే ధూళి కణము, ఆ దుమ్ము ధూళి కణం గంగా జలంతో సమానం. ఆవు కొమ్ములున్నాయే, అందులో సర్వ పర్వతాలు ఉన్నాయి. అందుకే కొమ్ముల్ని ప్రేమగా చిన్నప్పుడు నిమిరితే మళ్ళీ పొడిచే ఆవుల దగ్గర కాకుండా కొంచెం సాధువుగా ఉండే ఆవుల యొక్క కొమ్ములు అలా నిమిరేవారు పూర్వం. నిమరం అంటే దాని ప్రాణం తీయకండి. మళ్ళీ చేదస్తంగా కొంతమంది వజ్రుల మా గురువుగారు చెప్పారండి, కొమ్ముల్లో పర్వతాలు ఉన్నాయట అని ఆ కొమ్ములు బట్టి పీకితే వాటికి బాధ కలుగుతుంది. బాధ కలిగించకూడదు. గురువు